ఫ్రెండ్స్ నా పేరు శివ వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం మనకు కొత్తగా ఒక లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ లూట్ ఆఫర్ నుండి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. చూడండి అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు ఏం చేయాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో అయితే వెళ్తారు. అక్కడ నుండి జాయిన్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఇంకా ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆఫర్స్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా టెలిగ్రామ్ నుండే నేను క్లారిఫై అనేది చేస్తాను. సో ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది ఫిష్డమ్ అనే అప్లికేషన్ నుండి రావడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ నుండి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది నా సైడ్ నుండి మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. అది ఎలా వచ్చేస్తుంది అనేది, అది ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఇక్కడ నుండి కంటిన్యూస్గా మీరు వీడియో మొత్తాన్ని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఆఫర్ అనేది ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. అలాగే కొత్త వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్ వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. మీ మొబైల్ ఫోన్లో ఉన్న మొబైల్ డేటా ఏదైతే ఉంటుందో మొబైల్ నెట్వర్క్ అనేది దాని నుండి మాత్రమే ట్రై చేయండి. కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. అది ఎలా చేయాలంటారా, సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీ యూపీఐ ఐడి అనేది అడుగుతుంది. లైక్ గూగుల్ పేది కానీ ఫోన్పేది కానీ పేటిఎంది కానీ ఏదైనా ఒక యూపీఐ ఐడి ఇచ్చి అక్కడ గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు ప్లే స్టోర్ దాంట్లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత అక్కడ నుండి మీరు ఫిష్డమ్ అప్లికేషన్ అయితే జస్ట్ మీరు అక్కడ నుండి ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అనేది చేయండి. అప్పుడే మీరు రిజిస్ట్రేషన్ మాత్రం కంప్లీట్ చేయకండి. జస్ట్ మీరు అప్లికేషన్ని ప్లే స్టోర్ దాంట్లో రీడైరెక్ట్ అవుతుంది కదా, అయిన తర్వాత అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే క్లోజ్ చేయండి. ఆ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు అందరు ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ అనేది ఉంటుంది. సెకండ్ లింక్ అనేది ట్రాకింగ్కి సంబంధించింది. సింపుల్గా మీరు ట్రాకింగ్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి, సెకండ్ లింక్ పైన. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఏదైతే యూపీఐ ఇచ్చారో ఆ యూపీఐ ఇచ్చి ఇంకోసారి ఇక్కడ ట్రాకింగ్ అనేది చెక్ చేసుకోండి. ఆ విధంగా యూపీఐ ఇచ్చి సబ్మిట్ చేసుకున్న వెంటనే ఇక్కడ సైట్కి స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ విధంగా మనకు ఇన్స్టాల్ అనేది ట్రాక్ అయినట్టు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. టిక్ మార్కులో ఓన్లీ మనకు ఇన్స్టాల్కి సంబంధించిన ట్రాకింగ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఫిష్డమ్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేయండి. మీ ఈమెయిల్ ఐడి అడిగితే ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై అనేది చేసుకోండి. ఆ విధంగా ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేసుకున్న తర్వాత అప్లికేషన్ హోమ్ పేజ్ దాంట్లో అయితే వచ్చేస్తారు. అప్పుడే మీరు కేవైసీ మాత్రం చేయకండి. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అనేది చేసుకోండి మొబైల్ నంబర్ ఓటీపీ ద్వారా. ఆ విధంగా మొబైల్ నంబర్ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ హోమ్ పేజ్ దాంట్లో అయితే వచ్చేస్తారు కదా. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే సింపుల్గా మీరు మళ్ళీ సెకండ్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి, ట్రాకింగ్ లింక్ పైన. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఏదైతే యూపీఐ ఇచ్చారో అదే యూపీఐ ఇచ్చి అక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత మనకు ఇన్స్టాల్కి సంబంధించింది ట్రాక్ అవుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసింది కూడా ట్రాక్ అనేది అవుతుంది. ఇక్కడ సైట్కి స్క్రీన్ షాట్ కూడా చూడవచ్చు. ఇన్స్టాల్కి సంబంధించింది అలాగే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నది. ఈ విధంగా మనకు టిక్ మార్కులో ఇవి రెండు మనకు ట్రాక్ అనేది అవుతాయి. ఈ విధంగా ఇవి రెండు ట్రాక్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే సింపుల్గా మీరు మళ్ళీ ఫిష్డమ్ అప్లికేషన్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత స్టార్ట్ కేవైసీ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా స్టార్ట్ కేవైసీ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ మీరు ఎస్ పైన క్లిక్ చేసుకొని టిక్ మార్క్ చేసుకొని జస్ట్ మీరు కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. జస్ట్ మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని అయితే వెరిఫై చేయండి. చేసుకున్న తర్వాత మీ డిజిలాకర్ పిన్ నంబర్ ఇచ్చి కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఎవరిదైతే మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే అక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ అలాగే మీ ఫుల్ నేమ్ ఇచ్చి అక్కడ నుండి బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై అనేది చేసుకోండి. ఆ విధంగా బ్యాంక్
డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్లో మనకు ఇంకోసారి ఈ సైన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైన్ నో పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇంకోసారి మీ ఆధార్ కార్డ్ నంబర్ అలాగే ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. ఆ విధంగా ఆధార్ కార్డ్ నంబర్ ఓటీపీ ఫైనల్ స్టెప్లో వెరిఫై చేసుకున్న వెంటనే కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక 30 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయండి. 30 మినిట్స్ టు 1 అవర్ వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న వెంటనే మనకు పైన నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది, కంగ్రాచులేషన్స్ కేవైసీ అప్రూవ్డ్ అనేది. ఆ విధంగా 30 మినిట్స్ 1 అవర్ తర్వాత మనకు కేవైసీ అనేది అప్రూవ్ అవుతుంది. కేవైసీ అప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే సింపుల్గా మీరు అప్లికేషన్ హోమ్ పేజ్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత అక్కడ కింద మనకు ఎస్ఐపి అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా ఎస్ఐపి ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఐసిఐసిఐకి సంబంధించింది ఒక మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. లైక్ బ్యాంక్ అనేది ఆ కంపెనీకి సంబంధించింది. సింపుల్ గా మీరు ఐసిఐసిఐ పైన అయితే క్లిక్ చేయండి. ఎస్ఐపి ఆప్షన్ దాంట్లో వెళ్ళిన తర్వాత ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత అక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఒక 5-10+ రూపీస్ అనేది మీరు ఎస్ఐపి దాంట్లో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. ఎస్ఐపి చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇది మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ప్లస్ నా సైడ్ నుండి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది. సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే 510 నుండి 520 రూపీస్ మధ్యలో ర్యాండమ్ అమౌంట్ అనేది అంటే ఇక్కడ 515 రూపీస్ కానీ 516 రూపీస్ కానీ 517 రూపీస్ కానీ 520 రూపీస్ కానీ 512 రూపీస్ కానీ 515 రూపీస్ కానీ ఇలా మీరు ర్యాండమ్ అమౌంట్ అనేది 510 నుండి 520 రూపీస్ మధ్యలో ర్యాండమ్ అమౌంట్ అనేది అక్కడ ఎంటర్ అనేది చేసుకోండి. ఆ విధంగా ఎంటర్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్లో ఫిస్టమ్ అప్లికేషన్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారో అదే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన యూపీఐ అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లైక్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడ నుండి మీరు ఇన్వెస్ట్ అనేది చేయండి. ఎస్ఐపి దాంట్లో ఐసిఐసిఐకి సంబంధించింది. ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ అనేది ఆన్ చేసుకోమంటుంది. అక్కడ మీరు ఏం చేయండి అంటే డూ ఇట్ లెటర్ పైన క్లిక్ చేసుకొని ఆటోమేటిక్ పేమెంట్ అనేది మీరు అక్కడ డూ ఇట్ లెటర్ పైన క్లిక్ చేసుకొని స్కిప్ చేయండి. ఆటోమేటిక్ పేమెంట్ ఏం ఆన్ చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక 10 డేస్ వరకు అయితే మీరు ఆ అకౌంట్లో ఎస్ఐపి దాంట్లో హోల్డ్ చేయండి. కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు ఎస్ఐపి చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇది మీకు 100% సేఫ్ అండ్ సెక్యూర్గా ఈ అప్లికేషన్ దాంట్లోనే ఉంటుంది. ఒక 5-10+ రూపీస్ ఎంతైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ అనేది అక్కడ పెట్టండి. ఒక 10 డేస్ వరకు అయితే హోల్డ్ చేయండి. 10 డేస్ తర్వాత మీకు 11th డే రోజు నా సైడ్ నుండి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది స్టార్టింగ్లో ఏదైతే యూపీఐ ఇస్తారో ఆ యూపీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఆ విధంగా బ్యాంక్ అకౌంట్లో వచ్చేసిన తర్వాత 11th డే రోజు మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది కదా. వచ్చేసిన తర్వాత మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ ఈ ఎస్ఐపి ఏ విధంగా విత్డ్రా చేయాలనేది 11th డే రోజు నేను ఒక వీడియో అనేది పెడతాను టెలిగ్రామ్లో. ఆ వీడియో చూడండి. సేమ్ అదే విధంగా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎస్ఐపి చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ వీడియో చూసుకుంటూ విత్డ్రా అనేది చేసుకోండి. అది కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. జస్ట్ ఎస్ఐపి క్రియేట్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ మీరు 510 నుండి 520 రూపీస్ మధ్యలో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసుకున్న వెంటనే 10 డేస్ వరకు అయితే హోల్డ్ చేయండి. 11th డే రోజు మీకు స్టార్టింగ్లో ఇచ్చిన యూపీఐ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఎస్ఐపి ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ని విత్డ్రాల్ అనేది చేసుకోండి. విత్డ్రా ప్రాసెస్ అనేది టెలిగ్రామ్లో అయితే పెడతాను. సో కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అయ్యి అయితే పెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.